రోజు కథ యమదూత భూలోకం. యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు. భూలోకానికి వచ్చాడు ఆ దూత. ఒక ఆవిడ అప్పుడే బిడ్డను ప్రసవించింది. అంతకుముందు వారం ఆమె భర్త చనిపోయాడు. ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలనా ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండా వెళ్ళిపోయాడు. అదే విషయాన్ని యమధర్మరాజుకు చెప్తే దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడికి చేరుకుంటావని శాపం ఇచ్చాడు. యమదూత పూర్తి నల్లని రూపంతో ఒక చోట మూలుగుతుంటే అక్కడికి ఒక దర్జీ వచ్చి చూసి జాలిపడి అతన్ని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. తన ఇంటి ముందు ఆవరణలో అతను కుట్టు మిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు. అతను యమదూతను తీసుకెళ్ళి కూర్చోబెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమంటాడు. తాను తాగేందుకే గంజిలేదు. అతిథికి విందు భోజనమా? అన్నం లేదు, ఏమీ లేదు, వెళ్ళు అంటుంది. యమదూత అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలికి రా, వచ్చి భోంచేయి అంటుంది. అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడు అతడి శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది. ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పనిచేస్తూ ఇక్కడే ఉండొచ్చు అన్నాడు. అయితే అలా 5 ఏళ్ళు గడిచాక ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ 2 పిల్లలతో దర్జీ దగ్గరకు వచ్చింది. ఆ 2 పిల్లల్లో ఒకడు అవిటివాడు. కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీదైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది. అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత. మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి రంగు మారింది. మరొక 10 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు. అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువ చేసే గుడ్డని ఇచ్చి తనకు 20 ఏళ్లకు చిరిగిపోని సూటు ఒకటి కుట్టమని 3 రోజుల్లో వచ్చి తీసుకుంటానని చెప్పి వెళ్తాడు. యమదూత 2 రోజులు కుట్టకుండానే జాప్యం చేసి 3వ రోజు ఒక దిండు కవరు మరి ఒక దుప్పట్లా కుట్టేస్తాడు. అది చూసి నా దర్జీ అయ్యో ఎంత పని చేశావు, ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేనేం చెప్పాలి అని అంటూ ఉండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు, ఆయనకి దిండు కవరు దుప్పటి కుట్టివ్వమని చెప్పి కుట్టినవి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత. పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్ళిపోతుంటే అప్పుడు దర్జీ అయ్యా మీరెవరు, మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి 3 సార్లు మాత్రమే నవ్వారు, మీరు నవ్విన ప్రతిసారి మీ రంగు మారటానికి కారణం ఏమిటో చెప్పండి అన్నాడు. జరిగిన విషయం చెప్పి మొదటిసారి మీ భార్య అన్నం లేదు అని చెప్పింది. అప్పుడు ఆమె దరిద్ర దేవతలాగా కనిపించింది. మళ్ళీ భోంచేయమని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది. అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని. రెండవసారి ఆ పిల్లవాడి తల్లి ప్రాణాలను తీయమన్నప్పుడు ఆలోచించి వదిలేశాను. కానీ అతనికి ఆమె కంటే ఎక్కువగా ప్రేమించే తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డతో సమానంగా చూసే వ్యక్తికి దగ్గర చేశాడు. అప్పుడు అర్థమైంది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండా భర్తీ చేస్తాడు అని. ఇక 3వసారి అతడు 3 రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు, అందుకే అలా కుట్టాను. కానీ అతను 20 ఏళ్ల వరకు చిరిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు. మనం శాశ్వతం కాదు, ఏ క్షణాన ఎవరు పోతామో తెలియదు, ఎంతకాలం ఉంటామో తెలియదు, కానీ ఎంత నమ్మకమో. ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగు చేసేస్తూ ఉంటారు, అక్రమంగా సంపాదించి చేర్చేస్తూ ఉంటారు, ఆశతో బ్రతికేస్తూ ఉంటారు అని చెప్పి దేవరహస్యాలను తెలుసుకున్నాను గనక నేను పైలోకాలకి వెళ్ళిపోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇది కథ. అంటే తన యజమాని నిర్ణయాన్ని మారుద్దామని చూశాడు. చూసినందుకు ఆయన ఇచ్చిన శాపం కానీ మరి అసలు విషయం తెలుసుకునేంత వరకు నువ్వు అలాగే ఉంటావు అని చెప్పి కిందకి పంపిస్తాడు. ఈ అనుభవాలతో అసలు అర్థం తెలుసుకుంటాడు, ఎందుకు చేస్తున్నాడు ఏమిటి అనేది. అప్పుడు మళ్ళా మామూలుగా అయిపోయాడు.
తన లోకానికి వెళ్ళిపోయాడు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.